శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక ఎలుక కప్ప కథ. ఒక పెద్ద బురదగుంట దగ్గర కప్ప ఎలుక ఉండేవి. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఉన్నట్టుండి అవి రెండూ దేనికోసమో వాదనకు దిగాయి. అది కాస్త ఆ బురదగుంటపై అధికారం కోసం కొట్టుకున్నాయి. ఇది నాదంటే నాదని అరుచుకున్నాయి. రెండు పదునైన గడ్డి పరకలు ఆకులు పట్టుకుని అవి యుద్ధానికి దిగాయి. ఎలుక చాలా తెలివిగా దాడి చేసి కప్పను గాయపరిచింది. కప్ప ఇక వాదించి దాడి చేయలేక యుద్ధం ప్రారంభమవుతుందనగా ఒక డేగ అటుగా వచ్చింది. ఆకాశంలో అలా గుండ్రంగా వారి మీద తిరుగుతూ కప్ప ఎలుక యుద్ధానికి సిద్ధపడడాన్ని గమనించింది. అంతే, వెంటనే వేగంగా కిందకి దిగి వచ్చి ఆ రెండిటినీ కాళ్లతో గట్టిగా పట్టుకుని ఎగరేసుకుపోయి తన పిల్లలకు ఆహారంగా తినిపించింది. ఆ కప్ప ఎలుక రెండు ఆ బురదగుంటలో స్నేహంగా ఉండేవి. కానీ ఇద్దరూ పోట్లాడుకోవడం వల్ల ఆ బురదగుంటలో ఎవరూ నివాసం ఉండకుండా ఉండడానికి పోయింది. అందుకే అంటారు, ఐకమత్యమే మహాబలం అని. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.